అక్కడ ఎప్పుడైతే అరులెత్తి మెయ్యబోయినాయో చిలకలు ఎగసిపోయినవి ఈ యొక్క దీన్మలు ఒకటాని ఒకటి అయ్యా వరుసుకొని సిరిగిన నర్రావులు చిన్నపోయినాయి శిరశక్తి మొయ్యబోగానే ఈ విధంగా జరగంగానే ఒకదానికొకటి వరుసుకొని కొన్ని లేగలు గానగా ఆవులు గానగా లేగలు త్రొక్కిసలాడి ఆడ కొన్ని దినములు ఆ కొరవ మీద కొన్ని దినములు మరణించినవి ఆ మరణించినటువంటి దేవుని చూసి కాటమరాజు దుఃఖించి ఈ కూడా చేరే కోపులు లేదే అని చెప్పి వాటికి అక్కడ సమాధులు చేయించాడు. ఎట్లా చేయించాడండి అయ్యా ఆ గోవులకు అక్కడ సమాధులు తీసి వాటిని సరైనటువంటి యొక్క విధానములో వాటిని గుండాలు గావించి ఆ గుండాల లోపల కళయభ్రమలు వేయించి భస్మము చేసి ఆ దీర్మలకు అక్కడ కొన్నిటికి సమాధులు కొన్ని గుండాలు గావించి కాట అవతలకి తరలాడు. కదమ దినములు తరలించుకొని ఎక్కడికి వచ్చారండి? కర్ణోతల పాయ. ఆ కర్ణోతల పాయ దగ్గరకు వచ్చారండి. కర్ణోతల పాయ దగ్గరకు క్రమముగా చేరా ఏ నూతల పాయో రాజు ఏం చేసినాడో గోబాగుండము వాగునేడు గుబులుగా చేరి ఆ గోపుగుండము వాగు దరి చేరి ఉన్నాడు. ఆ విశాలమైనటువంటి ప్రదేశము లోపల దీర్మలను ఆ రాత్రి గడిపి తెల్లవారు వృద్ధుల్ని తోలుదామంటే ఆ దీర్మలు కదలటం లేదండి. ఆ దీర్మలు తొడగాళ్ళు పడి కదలటం వల్ల భగవంతా ఇక ఏం అక్కడ పోయినది. ఈ దీర్మలు కూడా ఈ ఉన్నటువంటి మిగిలిన దీర్మలు కూడా అక్కడికి దొనకొండకు చేరే విధానం లేనట్లుగా ఉంది కదా అని చెప్పి ఆ దీర్మలను చూసి కాటమరాజు దశపడి అనేక విధంగా దుఃఖించి ఇక నేను ప్రాణత్యాగము చేయడం మంచిది కదా అనుకున్నాడు. ప్రాణత్యాగము చేయడం మంచిది కదా అని చెప్పి తలంచి తన చేతులు ఉన్నది ఆయుధము గంటల కుంతలమైనటువంటి ఆయుధమును ఆకాశమున గురేవుడు విసరి ఉన్నాడు. అయ్యయ్యో ఆహా తన ఆయుధమును పైకి విసరి తన వక్షస్థలమును వడ్డాడట. ప్రాణత్యాగము చేసి చనిపోదామని ఈ ప్రాణత్యాగము చేద్దామని చనిపోదామని ఎప్పుడైతే వక్షస్థలమును వడ్డాడో హరిహరాదుల శూలమును అందుకున్నారు. ఆ పైన నాడే దిగు నుండి దేవతలు దిగి వచ్చి మరియు ఆ పరమేశ్వరుడు ఈయన విసరవేసినటువంటి ఆయుధాన్ని చేత పట్టుకొని ఆ పైనుండి అంటున్నారట, ఓహో కాటమరాజా, అమ్మా ఏమయ్యా నీ గోవుల కొరకింత ప్రాణత్యాగము చేసితివి, ఎందరో రాజులు చూసితివి గాని పశువులు కనుక ప్రాణము వదిలి ఆ విధంగా వదలడానికి సిద్ధపడినటువంటి వాడు నీవు తప్ప నేను ఎవరిని చూడలేదు, ఎందరో భక్తులు చూశాను గాని అని ఆ యొక్క కాటమరాజుతో ఈశ్వరుడు ఏమని పలుకుతున్నాడో, అయ్యో కాటభూవరావో కాటభూమారుడో ఆహా నీలాంటి ఘనుడు ఇలాలోని ఎవ్వడు లేడు, ఆగు ఆగు కాటమరాజని ఆపద ఏమి చెప్పు నాతోను అయ్యా చలగి చేసేదనీకో. పరమేశ్వరుని చూసి రాదు పకపక నవ్వి
ఏమయ్యా భగవంతా ఎన్నిసార్లు మలం లోపల నిన్ను ప్రార్థన చేయలేదా? పుట్టిన నాట నుండి ఇప్పటి వరదాకా నిన్నే గాని అన్యా దైవతము దేవులకు నేను అస్తమనెత్తి మొక్కలేదు. పురహరా పుట్టిన నాటి నుండి నిన్నే గాని ఇతర దేవతలకు నేను మొక్కలేదు. మొక్కినందుకు నాకు ఈ విధంగా చివరికి తగినటువంటి ప్రాయశ్చిత్తము చేశావు. ప్రాణత్యాగము చేసే సమయములో ఇప్పుడు నాకు కనపడుతున్నావా శంకరా? సరే ఏది ఏమో జరిగిపోయిందేమో జరిగిపోయింది, పోయిన దీనములేమో పోయినవి, ఈ దీనములు కూడా బ్రతికేటువంటి విధానములు లేవు. బ్రతకాలంటే ఇప్పుడు దాహమునకు దీనముల దగగొని ఉన్నవి. పురుషుడు జలము ఇచ్చినట్లయితే ఈ దీనములు పురుషుడు జలము అనగా నాకు ఇప్పుడు నీళ్లుగా ఇచ్చినట్లయితే నీళ్ళని కల్పించినట్లయితే ఈ జన్మ త్రాగి కొంచెం ప్రాణం నిలబెట్టుకుని నా పట్టణానికి నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆకాశము నుంచి క్రిందికి దిగి వచ్చి కాటమరాజు ఎదటనే అయ్యా ఆ శూలం తన యొక్క కనక శూలము చేత భూమి మీద ఒక్క గుద్దు గుద్ది ఎప్పుడైతే శూలముతో గుద్దాడో ఏనుగంత పెద్ద ఎగిరిపడ్డాదో. అయ్యయ్యో ఆ ఏనుగంత పెద్దలో ఉండి అయ్యా ఒక విధమైనటువంటి యొక్క జలాశయం ఏర్పడి ఆ జలాశయములో గుండా గుబగుబా నేడు గుబ్బటీని ఆ గుండము నిండినది. గుండము నిండి ఆ నీళ్లు పొరలి గుబగుండము నిండి నేడు గుబగుబాయను ఆ గోప వాడుకున్నదే ఆ గోపగుండం అనేటువంటి మడుగు. ఆ మడుగు నుండి ఆ యొక్క దరి ఈ దరి రెండు ఎగదట్టి కొరవగి ఎగదక్కిన నేడు కురిసిన వరసంబులను తెప్పారిలుచునేడు తెప్పలగాను సుళ్ళు తిరుగుతూ నీళ్లు ఆ వాగు నుండి పారడం మొదలుపెట్టాయండి. అక్కడ కాటమరాజు ఆ స్థలము లోపల కాటమరాజు ఆలోచించి ఇది ఎప్పటికైనా పేరు శ్రేష్ఠాయిగా ఉండాలని చెప్పి తన రూపమును వ్రాయించి తప్పగా తాను అక్కడ శిల్పులను విలిపించి రాళ్ళను చెక్కేటువంటి శిల్పులను విలిపించి ఈ కథ నాది శిరస్థాయిగా ఉండవని చెప్పి గురుతుగా ఆ గుండమునకు ఎదురుగా తన రూపును రాయించి అనగా తన రూపాన్ని చెక్కించుకున్నాడు. తన రూపమును చెక్కించుకొని అష్టము ఎక్కి రాదు ఆర్భాటములు చేసిన విధమున ఏమిటి అష్టమును ఎక్కి రాదు ఆర్భాటము చేసిన విధముగా అక్కడ తన రూపం తన ఎట్లయితే ఉన్నాడో అదే రూపముతో ప్రతి శిల్పమును చేయించి తల్లిదండ్రుల రూపము అక్కడ తానిని వినాడు రాజు. ఆనాడు పెద్దమ్మ గుండముల వరిగే మదన కుంభుడు యుద్ధమున మరి తండ్రి వరగే రాయా కుంభుడి నేడు రత్న కుంభిణీయు లింగ ప్రసాదు లింగ ప్రతాపిని ఎగువదంతా అవళమో తండ్రో అట్లా దిగువదంతాళము మేరో రాజో రక్తాకుంగుడి నేడు రాజు తాచిరిసి ఆనాడు తన తండ్రి ఆ యుద్ధము చేసినటువంటి విధానమును గుర్తుకు వచ్చి తలపోసి నా యొక్క రూపం ఉన్న కాడు నా తల్లిదండ్రి యొక్క రూపం ఉండాలని తన తల్లి రూపమును తన తండ్రి రూపమును రెండు శిల్పములను అక్కడ చెక్కించాడు. అయ్యా కదా దానికి గోపగుండము తీర్థమును చెప్పి గుబులు పుట్టించి అనగా గోపగుండము తీర్థమని దానికి పేరు పెట్టి అచ్చోట పొంగళ్ళు ఆ రాత్రి చేసి శివమునాడు నేడు చిందులు ద్రక్కుతూ గోవిందైన చెప్పినేడు గోపకుమారు ఎలవేక పొంగళ్ళు నేడు ఏడు సాల్పునారు దేవదేవో ఎడవేగ పొంగళ్ళు ఏడు
ఏడు సాల్పునాను చెట్టెరాళ్ళ గుళ్ళు రేడు దేవుని గుళ్ళ వద్ద గురు తెరిగి శంభునికి రేడు గుడి కట్టించబోయి సరే ఆ విధంగా అక్కడ లింగాకారం కూడా ఏర్పాటు చేసి ఆ రాత్రి ఉండి ఆ మరునాడు దీనమును మరలా తరలించాడు కాటమరాజు. అక్కడ నుంచి మార్కాపురము చేరి మదన వల్లభుండు మార్కాపురి చెన్నరాయుని మరివేగ ప్రార్థించి అయ్యా మార్కాపుర చెన్నరాయుని మరివేగ ప్రార్థించి అతడా తల్లి నేడు అతివేగ రమణ ఆ రకంగా రోజుకి దీని వల్ల తరలించుకుంటూ ఎక్కడికొచ్చాడండి? దొనకొండకి పరమర భాగరములో ఏమిటి కుబేరుని చింత. ఆ కుబేరుని చింతకాడకు వచ్చి ఎక్కిన ఎన్నో రోజుల కింద పోయినటువంటి ఆవుల్ని ఎక్కిన పట్టణానికి తీసుకోవడం మంచిది కాదని దొనకొండకి పరమర భాగరములో ఆ కుబేరుని చింత ఆ కుబేరుని చింతకాడకు వచ్చి ఆ గొడుగు చింతకాడ గుడాహాలు ఎత్తుతున్నారట కాటమరాజు. అయ్యా మందను నిలిపి ఆడ గుడహారుతుడు ఎలాంటి గుడహాలు ఎత్తుతున్నారో యాదవులు కావ్య గుడహారు చంద్రకావ్య గుడహారు వల్లవల ఎత్తినారా వరస మాణిక్యాల గుడహారో తిరుమందుల వారు ఎచ్చినారు తీరైన గుడహారు ఆవుకి ఎత్తించినారు అసలు ముఖముల గుడహారు అమ్మవారికి ఎత్తించినారు 40 స్తంభముల గుడహారు ఈ విధంగా ఆ దీనమలకు మరి వారు చక్కని గుడహారం వచ్చి ఆ గుడహారును ఎత్తి ఆ గుడహారం ఏదైనా ఉండి అప్పుడు రణపేరి వాయించాడు కాటమరాజు. అప్పుడు ఎప్పుడైతే మంద లోపల ఆ గొడుగు చింత దగ్గర ఆ గుడహారు లోపల రణపేరి క్షత్రియ నాయకులు విలపించి దాన్ని వాయించేటువంటి వాళ్ళ చేత ఆ రణపేరిని మ్రోగించారు. ఎప్పుడైతే రణపేరి మోగిందో ఆ దొనకొండ పట్టుకున్న తమ్ముడు ఐతమరాజు అయ్యా ఉండూర జగడము లేకుంటే పొరుగుర జగడము లేకుంటే ఉండూర పొరుగుర జగడము లేకుంటే పరిమాణ మీద ఉన్న పోతురాజుతో జగడము చేసేటువంటి వాడు నాడు. ఆ మహానుభావుడు ఎవరంటావా? సింహాద్రిరాజు కుమారుడు. సింహాద్రిరాజు కుమారుడు సింహ పిల్లల పిడుగు. అయ్యా కుడి చెయ్య రాజుకు కుంభిన పిల్లల పిడుగు, ఎడవా చెయ్య రాజుకు ఎత్తిగో అలగుదయా. అటువంటి యొక్క రమ్మవే నలుడో కొమ్మిటి అనుగలకు వైరో కమరమ్మవే నల్లుడు కుమ్మిటి అనుగులకు వైరు 12 గటాయేనుగుల ఒక్కరే పెడచాట చుట్టి పడవేయగలవాడు. అటువంటి కర్యావల రాదు. అయ్యా పోలురాజు కుమారుడు ఉన్నాడే ఐతమరాజు. పోలురాజు 3వ కుమారుడు ముమ్మయ్య, పోచ్చయ్య, పల్లికొండ తదితర జనాంగం మొత్తము దొనకొండ ప్రజలు ఆ రణపేరిని విన్నారు. రణపేరిని అయ్యయ్యో ఇంతకాలమాయి నిధిగాలమాయను ఈనాడైన ఒక రాజు వచ్చి మన పట్నం ముందర మన పట్నం ముందు రణపేరు వాయించంగా లేదు. ఎక్కడ ఎవడో పగవాడు రాజు వచ్చి మన పట్నాన్ని దోసుకోవటానికి వాడు ముందు యుద్ధానికి ముందు రణపేరు వాయించేట్టు పద్ధతి ఉంది కాబట్టి వాడెవడు రణపేరు వాయించాడు. కాబట్టి మనమందరము సిద్ధము కావాలని అయ్యా సాటింపు వేయించారు దొనకొండ పట్నం లోపల. ఆ సాటింపు ఎట్లా వేయించారు? ఆ సాటింపు వేసేటువంటి వాడు వల్లమన్ అనేటువంటి అతను ఇంటి పేర్లు ఎత్తి పిలుస్తాడట. అయ్యా యాదవులు ఇళ్ళ పేర్లు ఎత్తి ఎట్లా పిలుస్తున్నాడో చూడండి. మగతా కోట వారా మననేటి వారా ఆవు పువ్వుల వారా అచ్యుతుని వారా గోపిరేసి వారో తండ్రో
దేశవార గొడ్డడివార మెరుగు గోలవార మేఖలవార జట్టబోయిన వారో అయ్య జడదారు వారో దేవా జట్టబోయిన వారో రాయో ఆవు పువ్వుల వారు అడకను వారం అంగారేఖల వారు అడపాల వారం ఈ విధంగా యాదవుల పేరు ఎత్తి రాజుల ప్రయాణ వాయలు రారయ్య వీరు ఇతడు సాటింపు చేస్తున్నాడు యాదవుల పేర్లు ఎత్తి ఎక్కడోళ్ళు అక్కడ లేచి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆయుధ ముత్తీదులు లేచి ఈ రబ్బేరు మూతకి సావిట్లు గుర్రాలు జల్లు జల్లును బెదురుతున్నవి కొండల వలి ఏనుగులు తొండములు ఎత్తి గొలుసులు దింపుకుని దునకొండ పట్టణంలో బజార్లో ఉండి పడ్డ రణబ్బేరి మూతకి అవి యుద్ధం చేసేటువంటిది కనుక వాటికి గుర్తు కనుక రణబ్బేరి మోతనంగానే అశ్వములు బారులు దీరి దొంకల ఎందు డొల్లాడు జింకల చయంబుల వలె అశ్వముల సకలింపు చికులింపుతూ వాలములు పైకెత్తి ఆ ద్వారములు ఎందు తిరుగుతున్నాయట యుద్ధం చేసేటువంటి నైపుణ్యులు ఉన్నారే 1,00,000 కంపటీలు రాయవీర వర్గము 11 అక్షోహిణి సైన్యము 6,000 వల్లములు 3,000 తిరుమందులు అందరూ ముస్తీదై ఒక్క పెట్టుని దొనకుండంత గగ్గోల పడిపోయినదండి. అప్పుడు 7 ఏళ్ల ఏకాంతము 3 ఏళ్ల ముచ్చట సర్వకులోతులు తెలిసినటువంటి వాడు మహానుభావుడు పల్లికొండయ్య. ఆ పల్లికొండయ్య భూత భవిష్యత్ వర్తమాన కాలములు త్రికాలములు తెలిసినటువంటి యొక్క విష్ణు భక్తుడు ఆయన. ఆ పల్లికొండ ఈ జన సమూహాన్ని ఈ గుర్రాలు విరగటం ఏనుగులు విరగటము వీళ్ళందరూ అదురుపోయి ఎవరు వస్తున్నారని చెప్పి ముందుగానే సిద్ధపడటము ఇదంతా చూసి పల్లికొండ అంటారట, సాధాపడండు ఈ చక్కని వీరులారా ఎదుగుల దిపులార పోయి యాదవులారా కరణమున పోలు రాదు కలియుగ చోళారి మీద చెరుకూరు యుద్ధంబు చేసిన నాదాము 60 సంవత్సరములకు మన యాదవులకు అంకసరి గనుక ఆనాడు మా మామపోలు రాదు చెరుకూరు యుద్ధంలో చోళులతో యుద్ధము చేసిన నాడు నుంచి లెక్క చూస్తే అంకసరి రాని మనకు యుద్ధం లేదు. ఈడెవడో వాడెవడో మనకు శత్రువుడు కాడు. శత్రువు అయినట్లు ముందు రాయభారిని పంపించాలి. అదేదో రణబ్బేరు వాయించాలి కాబట్టి ముందు ఏగురును పిలిపించి మన రాయభారులు పిలిపించి కొంచెం పోతే ఆయన ఎవరైంది మనకు అర్థమైద్ది అని రాయభారులు పిలిపించి, అబ్బాయి మన ప్రాంతానికి పరమట భాగాలు మన గుడికింత దగ్గర ఎవరో రాజు గుణహారులు ఎత్తాడు, కొద్ది దళం వచ్చింది, కొంత సైన్యం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి రాయభారులు పంపిస్తే ఆ రాయభారులు వచ్చి కాటము రాజుకు నమస్కారము చేసి, అన్నయ్య ఎన్నాళ్ళకు చూస్తే మీ యాదవా నిన్ను ఎన్నాళ్ళకు చూసామయ్యా నిన్ను నీ రణబ్బేరు వాయిస్తే రణబ్బేరి పగవారు గందరగోళంగా ఉంది కాదులయ్యా నేను పట్టణానికి వస్తున్నాను, ఇట్లా ఆవులకు జరిగింది, అక్కడ నీళ్లు మేతలు లేవు, ఎకి నా పట్టణం రావడం మంచిది కాదు కదా, గవిట్ లోపల గౌడి శక్తులకు పెట్టుకుని నానా భూములు తిరిగి వచ్చిన జన్మలకు నరమలే పెట్టి ఈ గవిట్ లోపల నానా దేశములు తిరిగి వచ్చినటువంటి జన్మలు కనుక నరమలు పెట్టి ఏకీయుడు ఎలా సంభవిస్తుందో పట్టణానికి ఎకీయులు వస్తే మా చిన్నతల్లి ఏమంటుందో మా తమ్ముళ్ళు ఏమంటారో అని మా ఆచార ప్రకారంగా వెనక పెద్దలు చేసిన ప్రకారంగా నా జన్మలకు గవిడి లోపల నానా దేశములు తిరిగి వచ్చిన జన్మలకు నరవలు పెట్టి భూములు తిరిగి వచ్చిన జన్మలకు బోతమని పెట్టి ఆవలకు దొడ్డు కుడుపు చేసి జాతర చేసి శాంతిపరిచి అప్పుడు నేను పట్టణానికి రావాలని ఇక్కడ దిగాను. మా తమ్ముడు ఐతమరాజుతో మా పెద్దలతో చెప్పమన్నాడు. ఆహా సంతోషపడి వచ్చి ఆ రాయభారులు కుందేడు లఘువును ఉరికిపోయారమ్మ. ఆ పల్లికొండకు నేడు పడిసాగి మ్రొక్కి అయితందకు నేను అస్తమనెత్తి మ్రొక్కి, అయ్యా ఎవరనుకుంటుని మీరు ఎందుకు ఈ ఘోష, ఎవరనుకుంటుని మీరు ఎందుకు ఈ ఘోష, అతను ఎవరో కాదు ఆవలన్నా, నేను ఆయన ఎవరో కాదు ఆవలన్నా అంటే కాటమరాజయ్య ఉదాహరణ ఎత్తాడండి. అనగానే
యాదవులంతా సంతోషపడ్డారట. సంతోషపడి అన్న వస్తున్నారంటే తమ్ముడు అయితమరాజు, మరి అల్లుడు వస్తున్నారంటే బాగా పల్లికొండ, వీళ్ళందరూ కలిసి పినతల్లి శ్రీదేవి పట్నం మహా సంతోషమైపోయినది. సంతోషమైపోయి అప్పటికప్పుడే పట్నమును శృంగారింపు చేశారు. ఆ పట్నంలో రాజు వస్తున్నాడని ముత్యాల ముగ్గులు దేవుడు ముగమరుగు చల్లులు రత్నాల కొట్టించే రంగు ఒల్లులు తీర్చి ముత్యాల కొచ్చు పట్నములో ముగ్గులు ఎవరు పరచో తండ్రి ముగ్గులు ఎవరు పరచో ఆకు తోరణముల రంగు వల్లరు తీర్చి మావిడాకు తోరణములు మంచిలో గిళ్ళు. అయ్యా పట్టమును శృంగారించి పరిపరి విధముల కొత్త చీరలు గట్టి కోమరలు కొంత కొత్త చీరలు గట్టి కొత్త చీరలు గట్టి కోమరలు కొంత అప్పలు చెల్లెండ్రు అత్తలు మొదలుగా 30 అత్తలు తండ్రో అయ్యా వదిన మరదండో రాగో కూతుళ్ళ శ్రీదేవి తట్టు కూడిరుడుగలలా కూతుళ్ళ శ్రీదేవి తట్టు కూడిరుడుగలలా సంతోషము పట్టలేక నేను సఖేలందరూ వస్తున్నారని ఆశ్చర్యపడుతూ మహా సంతోషపడి రాజు వస్తున్నాడని రాజులు కదలని కాటమరాజు వస్తున్నాడని ఆయన మహా సంభ్రమంతోటి అక్కడ చేయాల్సిన పని చేసి ఇది ఆవలకి ఆ నుంచి రాజులు పట్టణంలోకి తీసుకొద్దామని వాయిద్యాలు మోగించుకుంటూ సకల సంభ్రములతోటి దొనకున్న ప్రజలు ఐతమరాజు అయ్యా కడయావుల రాజు ఎరనయ్య మొదలగు యాదవులంతా మొత్తం బయలుదేరి చూడు ఎటువంటి వాయిద్యాలతో వస్తున్నారో. భేరీరుడమా మీరు బిరుదు తప్పెటాలు భేరీరుడమా మీరు బిరుదు తప్పెటాలు కంచు కుమ్మడ పేరు కలిగిన రాజు భజాపధంత్రీలు బహు వాయిద్యములతో నాదాసరములు తండ్రో నాన సంగీతములో పిల్లన గ్రోవులు పికిలీలు మితలు పిల్లన గ్రోవులు అంతటంతడు నల్ల ముందు అని ఏక విధముల కాల్చిన సమస్య గడలను బట్టి ఓహో నపురీలు గోవులు నల్లరిగా మ్రోక చూసావా చల్లవారు కదిలినారో తండ్రి వారు సాహసగములో కంచు రథములు కొన్ని కైవడి మరియు అశ్వములు ఎక్కి బాలలు అందరూ కదిలిరి. కొంతమంది అశ్వం ఎక్కేవాళ్ళు, కొంతమంది పాలకీలు ఎక్కి, కొంతమంది రథముల్లో కూర్చొని ఈ వాయిద్యములు వాయించుకుంటూ ఈ ఆడవాళ్ళు పాల బిందెలు తీసుకుని కాటమరాజు పాదముల మీద పాలధార పోద్దామని ఆడపిల్లలందరూ ప్రయాణమై బిందెలు తీసుకుని కాటమరాజుకు పాదార్చన చేద్దామని చెప్పి ఆ పాల బిందెలు కొన్ని కదిలినవి. అయ్యా నేతి సిద్ధుల గదిలని ఎలా ముట్టడిగా ఈ విధంగా సాధనకాళ్ళు తప్పెటలు ధారల భూరలు ఈ విధంగా వాయిద్యములతో పంచమహావాద్యములతోటి పరగంగ గదలి అన్నగా ఎదుర్కోలు చేసుకుని అన్నను పలకరించుకొని నానా దేశాలు తిరిగి వచ్చిన దీన్మలకు నరబలి పెట్టి భూములు తిరిగి వచ్చిన దీన్మలకు బోధములు శుభలాక్షులంతా ఆ గుడాలను మరలా తీసి కోడెలకు ఎత్తించి ఆ గొడుగు చింత నుంచి దొనకొండక రాజు కదిలి వస్తున్నారండి. ఈ దొనకొండక రాజు కదిలి వచ్చి పాలాధార పోసి అర్చన చేసి బయలుదేరి వస్తుంటే ఆడవాళ్ళంతా పోసుకుంటూ ఆ పాల మీద నడుపుకుంటూ తీసుకుని వచ్చి సంతోషంగా ఆలమందను తోలకొచ్చి అక్కడ ఒక చోట మంద విడిది చేసి తల్లి ఉన్నదే పని శ్రీదేవి ఆ శ్రీదేవి ఉన్నటువంటి లక్కసరి మూట లక్కసరి మేడ చెల్లెలు లభించిన అది చెంగల్లో పోయి
అగొంజు త్రవించిన బావి గంగు రేగు నీడ బంగారాల బయట రాజులు బంగారాలనేటువంటి గరుడి తెట్టారాజు గుళ్ళు దేవుని గుళ్ళు వద్ద గురు తెరుగు సముద్ర గుడికి దానాను హనుమంతుడు సావిడి మీదుగా బయలుదేరి తల్లి ఉన్నటువంటి యొక్క మేడకు తల్లి వచ్చారండి కాటమరాజు. సరైనటువంటి యొక్క సింహాసనం వేసి సమానముగా కుమారుడు కూర్చుండెట్టుకుని అటుపక్క పల్లికొండ ఇటుపక్క యాదవులు అయ్యా ఆ యాదవులు పిలుస్తున్నారట. రాజు వచ్చినాడే పిలుస్తున్నారు కూర్చొని ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్న సమయము కాటమరాజు తల్లి చూడలేక ఏడుస్తున్నాడు. కాటమరాజు అయ్యో కోల్పోతున్న తల్లి మనను కోల్పోతేనో అలనాడు మా తండ్రి మా రాక్ష పగలడు మద్దతు నా కంట కన్నీరు కాలగలేదో అమ్మ గుండములోను ఒరిగినాడైన అల్లాడలేదో నెల కొరగైన నేను చింతించలేదో. ఈనాడు తరతరముల నుండి తరగని గోధనము కూలితే నా కడుపు రంపమ కోత అయిపోయాదో. గద్దల నాటి దింబలను పెద్దమల పాలు చేసి అలనాటి దింబెట్టమల పాలు చేసి భద్ర గజముల వంటి సముద్ర ఎత్తులు నిద్రపోయిన రీతి ఎత్తులు మరిగా నర్రావులు ఎత్తుబడి నడవలేక మరణించినాయో. ఎట్లు ధరిగిత్తులు రేవులు ఎట్లు బ్రతుకుదనని ఎద్దగసాగాయి. కొడుకు ఏడవక చూసి కోమలి పలికే ఆ పినతలైనటువంటి యొక్క ఆ శ్రీదేవి కుమారుడు ఏడుస్తుంటే సింహాసనుడు లేచి వచ్చి కళ్ళ నీరు తుడిచి అయ్యా గోవులు మరణించి అంటే తల్లులు చస్తేను పిల్లలు ఉండలేదా, ఎందుకు ఈ దుఃఖము అయ్యా, ఇట్లా దుఃఖించిన వల్ల అవి వచ్చేనా, తల్లులు చచ్చిపోతే పిల్లలు లేవా, పిల్లలు పోతే తల్లులు లేవా, ఇంతకీ శుభ్రంగా బాలేదు కదా, విత్తనాలు మరి ఇంటికి చేరినాయి కదా, నీవు చింతించబోకయ్యా, ఇందులో నీ తప్పేమి లేదు, కాలము కొరదించి మన పాలట గంగదయ్య తప్పినది, కాలము కొరదలించి మనము గొలిచేటువంటి మహాతలి ఆ గంగాదేవి దయ తప్పినది, లేకపోతే ఇంత ఘోరం జరగదు కదా, పట్టణానికి వచ్చి నువ్వు ఏడుస్తుంటే ప్రజలు కూడా ఏడుస్తున్నారు చూడయ్యా, సంతోషంగా ఉండాలి గాని గుండా ధైర్యం చెడకూడదు కుమారా అని చిన్నతల్లి ధైర్యం చెప్పింది. ధైర్యం చెప్పి అయ్యా ఇదిగో నువ్వు అట్లా ఏడవకూడదని ధైర్యం చెప్పి కుమారా ఇక నువ్వు ఎటుపోయినా కానీ దీనివల్ల నీవు మేపలేవు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి ఆ కాటకం సంభవించింది కాబట్టి ఎక్కడున్నట్లు అంత దేశం ఆగురువుగానే ఉంటుంది, ఏం అవసరం లేదు, దీనివలను మన ఇంటి వద్దనే ఉంచు, విదేశముల నుండి దేశముల నుండి గడ్డి తెప్పించి అయ్యా ఆరెక్కుటి గడ్డి నేడు 60 ఈ విధంగా కొండల పొడుగునా గడ్డి ఆవులు వేయించి బ్రహ్మాండమైనటువంటి ఆవులకి గ్రాసము తెప్పించి ఆవులు నేను బ్రతికిస్తానయ్యా, అదిలు కాకుండా నూతులు నేడు గోతులు త్రవ్వించు, వర్షం కొరకపోతే నూతులు త్రవ్వించి ఆ నూతులకు నేడు యాతములు వేసి నీళ్లు తోడి ఆవులు బ్రతికించుకుందాము గాని నువ్వు బాధపడొద్దు, ఆవులు దొరుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళొద్దయ్యా అన్న అని ఆ శ్రీదేవి చెప్పిన మాట విని కుమారుడు పక్కపక్క నవ్వంటాడట, అమ్మా ఎక్కడ ఆవులు ఎక్కడ నూతులు ఎక్కడా
ఎక్కడ ఏరులు ఎక్కడ కుంటలు, అది నీ వల్ల కాదు. కాసినా కూసి గోదాలను బ్రతికించాలంటే మన ఊరు చుట్టూ దినములు ఉన్న దినములు మన ఊరు చుట్టుబడి చస్తాయి. ఆ భావం మనకు సంభవిస్తుంది. ఇట్లా కాదు గాని నెలకు 3 వర్షాలు నెల్లూరు గలవో, దేవతలు నా మందలోకి వచ్చి మారువేషముతో వచ్చి నా మందలో భోజనం చేసి వెళ్ళిపోతూ మంద పరిణామను చూసి మరి చింతించి వారు నెల్లూరు ప్రాంతంలో నెలకు 3 వర్షాలు ఉన్నాయని చెప్పారు. ఆ భూమి గాని వేరే ప్రాంతం కాదు. నేను నెల్లూరు పగలకి అనగా నెల్లూరు భూమికి వెళ్ళిపోతానన్నాడు కాటమరాజు. ఆ మాట విని తల్లి అంటదట, కుమారా నువ్వు చాలా మంచి వాడివి, సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు అనుకున్నాను గాని అయ్యో ఈ దొనకొండ పంట మొత్తం తీసుకువెళ్ళి ఆ నెల్లూరు రాజుల యొక్క ఆ వాగులు పోయటానికి సిద్ధపడ్డావా? నా కొడుకులు నా దిగ్గాన ధీరులు, పట్న ప్రజలు ఎంతటి వారు, ఇటువంటి వాడు మొత్తాన్ని తీసుకువెళ్ళి ఆ పట్నం బావులు చేసి పగవారి యొక్క కోరిక తీరుతనకు పుట్టింది అట. అయ్యో జలోధీను కుమారుడు మనోధీరుడు, మనోధీను కుమారుడు మనోసిద్ధిరాజు, నీ పేతండి ఉన్నాడే పోలురాజు పగలు. ఆ చోళరాజులకును నెల్లూరు రాజులకి చుట్టిరక ఉన్నది. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే కడుపులో పెట్టుకుని ఏ వంకనైనా మన యాదవులకు నెల్లూరు రాజులకు యుద్ధం కాక తప్పదు. మొత్తం ఇంకా ఉన్నటువంటి వాళ్ళు పోయినోళ్ళు బాగా ఉన్నోళ్ళు కూడా లేకుండా పోతారు. కాబట్టి నా మాట విని వెనకట పగలు మనకు కూడవు, ఆ ప్రాంతం వద్దు. నువ్వు పోడు రాజు పగలు పోనేమో మనలను, కాబట్టి వద్దయ్యా నెల్లూరు రాజులకి మనకి యుద్ధం ఉన్నది, వాళ్ళు మనకు చాలా పగవాళ్ళు, ఆ ప్రాంతం వద్దని తల్లి చెప్పింది. ఈ విధంగా పినతల్లి కుమారుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే సమయంలో, వీళ్ళిద్దరు ఈ విధంగా ఆవుల గురించి సంభాషించుకునే సమయంలో ఇతర ఊళ్ళ నుంచి రాజు వస్తున్నారని ప్రజలు ఎంతో మంది తండోపతండములుగా వస్తున్నారట. ఎక్కడి నుంచి? ఇతర ఊళ్ళ నుంచి కాటమరాజు వస్తున్న చూద్దామని చెప్పి ప్రజలు ప్రక్క ఊళ్ళ నుంచి ఎంతో మంది వస్తున్నారు. ఇట్లా వస్తున్న సమయంలో తన భార్య ఉన్నది కాటమరాజు యొక్క భార్య, కత్తికి తలంబ్రాలు పోసి చేసుకున్నాడు మరలవారి వీరగంగ అయినటువంటి యొక్క భార్య గృహంలో ఉండి 12 సంవత్సరములైంది నా నెత్తికి ఆ కత్తికి తలంబ్రాలు పోసి ఆయన ఎటువంటి వాడు నేను చూడలా. నా భర్త మరి నా 12 ఏళ్ళు అయింది కదా, నా భార్య నేను కత్తిని పంపించాను, పెళ్లి చేశాను, తాళి కట్టించానే, మరి నా భార్యని నేను చూడాలే అని మరి అపేక్ష ఆయన కొన్నదో లేదో, మనసును ఉన్నాను మరిచిపోయినాడు. ఆయన మనసులో నేను ఉన్నానో లేక మరిచిపోయినాడు అనుకుంది భార్య. కాబట్టి ఇవాళ వచ్చాడు కదా, జనమందరూ చూడటానికి వెళుతున్నారు. నేను కూడా మన చూడటం మంచిది కదా, తర్వాత సంగతి ఆయన బలకరిగిపోయినా నేను వెళ్ళి చూడటం మంచిది కదా. పైగా ఆయన పుట్టిన కాడుంచి నా ముక్కు ఎరిగినటువంటి వాడు కాదు. ఒకళ్ళు చూసినాగా ఆయన నన్ను చూసినా గానీ జనంలో ఎవరోలే గుర్తింపలేడు, ఈ పట్టణంలో ఎవరోలే ఆ అమ్మాయి అనుకుంటాడు, ఆయన నన్నేం గుర్తించడు అని అనుకుని మరలా అనుకుంది కదా. అయ్యో నేను ఈ విధంగా పోతే అప్పలు వచ్చి వెళ్ళిండు అందరే మందులు, ఇంత దూరం వచ్చిన రాజు ఇట రాక ఉండునా అంటే, ఇంత దూరం వచ్చి అనగా పట్టణమునికి వచ్చినటువంటి రాజు నీ కాడికి రాకుండా ఉంటాడా ఏందమ్మా తొందరగా చెప్పి ప్రజలు అంటారేమో, మా అయిన పోయిన వాళ్ళు అంట, ఆయన అనకపోయినా అయిన పోయిన వాళ్ళు అంటారేమో, ఏమనుకుంటారో. లేదు ఎవరు ఏదనుకుంటాను, నేను ఆ మేళ నేను ఉన్నాననుకో, మళ్ళీ ఆవలని దోలుకుని అట్నే పోతే నా గతి ఏం కావాలి. సరే ఆయనకి నాకు సంబంధం లేకపోయినా ఆయన రూపాన్ని నేను చూడాలి కదా. చక్కని వాడందరూ సఖేలందరూ కాటమరాజు అంటే కాలకంధరుండు, అటువంటి యొక్క మహాచక్కని వాడిని జనం చెప్పుకుంటూ విన్నా గాని చెప్పంగా వింటిన గాని చూసింది లేదు. నేను వెళ్ళి ఆ రాజును చూద్దాము కదా.
అని ఆ మహాతల్లి వీరగంగ, కాటమరాజు యొక్క భార్య వీరగంగ, ఆ భూషణములు, ఆమెకున్నటువంటి కిరీటములు, రాజలాంఛనములు మొత్తము తీసివేసి, అయ్యా రాజలాంఛనములు మొత్తము తీసేసి, మామూలుగా జన సమూహములో మామూలు మనిషి వచ్చినట్లుగా ముఖంగా రాకుండా నిండు ముసుకేసుకొని వేరే చీర వేరే తొడుక్కొని జనంలో కలిసి వస్తా ఉంది. జనంలో కలిసిపోయి తొంగి చూసి ఇంటికి జారదామని వస్తున్న సమయం లోపల మందలో బసవన్న మరిగని పెట్టినాడు. చూసి వరి ఈమె వస్తుంది, ఈమె చూశాడంటే కాటమరాజు మమ్మల్ని మరిచిపోతాడు. ఏమని ఆ కాటమరాజు చూడకుండా ఏడు చేయాలి కదా అని చెప్పి మందలో నుంచి బసవన్న బరబరా వచ్చి నడి బుడ్రాయి గారికి వచ్చి ఆ వచ్చేటువంటి ఆమెను కొమ్ములు సందులు వేసుకుని ఎనికి నెట్టుకుని పోతున్నాడు. ప్రజలందరూ వస్తున్నారు గాని ఈయన మాత్రం రానియకుండా నెట్టుకుని పోతున్నాడు. ఎనికి ఈయన కోపం వచ్చింది. ఈ బసవది అసలు నేనేం చేశాను, అసలు ఈయనకెందుకు, ఇదేదో గమ్మత్తుకుని ఉందే, నన్ను కోపం మీద నా భర్తను నాకు ఎడం చేస్తావా, మా మందులో పుట్టి మా మందులోనే పెరిగి మా దేవుడు పోయి ఉండి కసువు మేసుడి వాడు కనుక కష్టమేమి తెలుసును, నువ్వు కసువు తినేవాడు కాబట్టి మా కష్టాలు నీకేం తెలుసు అని అక్కడ ఉన్నది ఒక ఏమిటి ఒక గొడవ. అంటే ఒక బెత్తము తీసుకొని ఆ నెట్టేటువంటి బసవదేవుని కొమ్ముల నుంచి కిందపడి అయ్యా కడే కడే శబ్దము చేత తోకించింది. బసవదేవుడు శోకించి ఎప్పుడైతే శోకించింది అనగా ఎప్పుడైతే కొట్టినదో ఆ బసవదేవుడు ఆ దెబ్బకి తాళలేక దొనకొండ నడి సెంటర్ లోపల కడి కడి అని రంకె వేసినాడు. ఈ రంకెని వాసన మీద కూర్చొని వాళ్ళ తల్లితో పినతల్లితో మాట్లాడుతున్న కాటమరాజు విన్నాడు. విని పద్మరాఘవ తమ్ముడు ఐతమరాజు పరమణ సముద్రము యందు దీనముల మేపి ఉన్నాడు. ఆ ప్రాంతంలో కూడా నా బసవదేవుడు కడిగిన రంకె వేయంగా నేను వినలా. దోయని తోలినవాడు ఎవడు లేడు. దక్షిణ సముద్రము యందు దరివేరగట్టుగా ఆ ప్రాంతంలో దీనముల మేపి ఆడైన నా బసవదేవుడు అరవల. పరమణ సముద్రమునందు దీనముల మేపి ఉన్నాను. ఆడైన నా బసవదేవుడు దోయని తోలినవాడు రంకె వినలేదు. కాబట్టి నేను వెళ్ళి ఎందుకే అట్లా కష్టమైందో చూద్దామని చెప్పి అంతమంది నుంచి బరబర బసవదేవుడి దగ్గరకు వచ్చాడు. బసవదేవుడి దగ్గరికి వచ్చేవాడికి ఒక ప్రక్క తన భార్య ఏడుస్తూ నిలబడి ఉంది, ఒక ప్రక్క కాటం అనగా బసవదేవుడు ఏడుస్తున్నాడు. ఆ ఇద్దరిని చూసి తల ఉంచుకుని ఆ మహాతల్లి వలపోస్తూ ఉంది, కన్నీరు పెట్టి నిలబడ్డది. బసవదేవుడు వలవలు ఏడుస్తున్నాడు. ఆ సన్నివేశమును చూసి కాటమరాజు మహా దుఃఖక్రాంతుడై వలపోసి అయ్యా బసవదేవుని పాదముల మీద అంటారట, స్వామి ఓ నందివాహన మహాత్మా, నిన్ను ఆమె క్షేదించడానికి కొట్టినందులకు ఆమె తప్పు కాదు, ఇది నా తప్పయ్యా, ఆమె తప్పు కాదు, ఇది నా తప్పుని ఏడుస్తున్నారట బసవదేవుని పాదముల మీద పడి. కడగడ బసవందాయ ఇట్లు కన్నీరు పెట్టదా, నీ ప్రాణములకు నా యొక్క శిరస్సుకు ప్రతిలింపజేస్తేని ఏమిటి, నీ పాదమునకు నా యొక్క శిరస్సుకి ప్రతిలంక చేసి ఉన్నాను. తొలుచూడు కోడిలు నేడు తోడు బుట్టువాలు, మరుసూడు కోడిలు నాకు అన్నదమ్ములు, అప్పుల చెల్లిండ్రు ఆవులెద్దులు. అయ్యా మిమ్మల్ని నేను విడవను మిమ్మల్ని విడుతు ప్రాణంబు, నా ప్రాణమని విడిచిపెడతా గాని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేసి ఆ బసవదేవుడు దోలుకుని తలకాయ ఉంచుకుని యువతలకు వచ్చాడు. ఆ మహాతలు ఇంతవరకు జాలే చూశాను, ఇంతవరకు జాలే మహాత్ములు చూశాలే అనుకొని ఏమిటి మాట్లాడకుండా మౌనముగా వెళ్ళిపోయినది. తన శిబిరములోకి తరుణితాచేర్యను. ఈ బసవను దొరుకుని పట్టణంలోకి పశువులే కలిసి అప్పుడు అంటున్నారట ఆ తల్లితో, అమ్మా నువ్వు ఎన్నున్నా గాని రేపు రొద్దుపడి వచ్చే వరకు నేను వెళ్ళిపోవాలి. మరి
దొడ్డి కుడుపు చేసి ఆవలకి నరబలి పెట్టి భూత బలి పెట్టి పొంగలు చేసి ఇలాంటి జాతర చేసి వెళ్ళిపోని చెప్పి తల్లికి చెప్పి మరునాడు కాడమరాజు దొనకొండ నుంచి నెల్లూరుకి ప్రయాణమై ఉన్నారట. తెల్లవారు వృద్ధుడే మహాతలి ఉన్నది గంగాపరంజ్యోతి. ఆ గంగాపరంజ్యోతిని ప్రార్థించుకుని ఇక వెళ్ళటానికి కాటమరాజు అయ్యా తెల్లవారు వృద్ధున్నే బ్రాహ్మణోత్తములు లగ్నం అడిగి ఏ రోజు మంచిదో ఏ సుకృతమును బయలుదేరి మంచిదో అని అడగటానికి బ్రాహ్మణోత్తములు లగ్నం అడిగి తెల్లారు వృద్ధులు బయలుదేరటానికి కాటమరాజు సన్నిధుడు అయ్యాడు. జయ శుభత్తమాను గోవిందో జయ మంగళము మంగళము జయ మంగళము జయ మంగళము కాటమరాజుకి గంగా భవానికి కాటమరాజుకి పుట్ట లోపల పుట్ట లోపల వెలసి పుట్టగి అప్పగించి పుట్ట లోపల వెలసి పుట్ట లోపల పుట్టి పుట్టగి అప్పగించి గట్టిగా చేసే బాగా గంగమ్ముని గారది జయ మంగళ శుభమంగళం. పాలేటి వీరులకు పంచలింగాకు ఆసిగము కట్టిన బసవన్నకు పాలేటి వీరులకు పంచలింగాలకు ఆసిగము కట్టిన బసవన్నకు మంగళ శుభమంగళం. మళ్ళీ అడవస్తే మహాభారత ఎల్లకి అడబోతే మళ్ళీ అడవస్తే జగతికెల్లా పరం జ్యోతివమ్మ జయ మంగళ